మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటున్నాము. ఏ ఒక్క ప్రాబ్లం లేదండి. ఎంత ప్రేమించే ఒక వ్యక్తి అంటే ఇంతవరకు ఆ అన్నపూర్ణతోటి మేము ఎప్పటికీ వాదనలే లేవు, ఎప్పటికీ అలాంటి సన్నివేశాలే రాలా. ఎంత ప్రేమించే వ్యక్తి నిజంగా నా కళ్ళలో అనుకోలేదు నేను ఈ యొక్క వయసులో ఆమె యొక్క లోకయాత్రాన్ని ముగించి వెళ్తుందని. చాలా బాధాకరంగా ఒక లోటుగా ఉంటున్నది మా ఒక కుటుంబానికి. అయితే ఏది ఏమైనాను వాస్తవంగా ఈ యొక్క లోకయాత్రని ముగించాలంటే దేవుని ఒక ప్రణాళిక. తెలియదు ఎందుకు ఎలా అనేది ప్రశ్నించి దానికి మనం ఎవరు ఆ ఒక యోగు రాసిన గ్రంథంలో మనం చూసినట్లయితే యోగు 1వ అధ్యాయము 21వ వచనం చదివి సహకరించండి. బుక్ ఆఫ్ జోబ్ 1st chapter 21st verse. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును. హల్లెలూయా. ఎంత గొప్ప అసలు. నిజంగా ఆయన ఒక సన్నివేశాన్ని మనం చూసినట్లయితే మనకు గుండెలు చాలవండి. ఎందుకంటే హఠాత్తుగా ఒక్క మరణాన్ని మనం చూసినట్లయితే నిజంగా గుండెలను పిసుక్కుంటాం, వేదన ఉంటున్నది. కానీ యోగ ఒక విషయంలో మనం చూసినట్లయితే ఒకే రోజు సమస్తాన్ని తుడిచివేశారంట. ఎంత ఘోరమైన ఒక పరిస్థితి. ఒకటి అయింది అనుకునే లోపల రెండో ఒక విషయం. ఎంత శోకమైన ఒక వార్తలను వింటా ఉంటున్నారంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే 1వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 20వ వచనం వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క వచనంలో మీరు చూసినట్లయితే ఆ ఒక బాధ, వేద, రోదన అయినను ఇక్కడ ఏమంటా ఉంటున్నాడంటే ఎంత గొప్ప సంగతి. 20వ వచనం ఆఖరి భాగం చదవండి. 21. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. హల్లెలూయా. దేవుని స్తుతిస్తా ఉన్నాడండి. దేవుని స్తుతిస్తాం. ఆయన ఒక పరిస్థితిని చూసి, ఆయన ఒక వేదనను చూసి ఆ ఒక కట్టుకున్న భార్యనే ఏమన్నదంట, నైనా నీకు ఆడబుద్ధి లేదు, దేవుడు ఇలాంటి ఒక పరిస్థితి ఇచ్చిండు మీకు, దేవుణ్ణి దూషించి నువ్వు ఇంకా మరణం పొందంటే ఈయన నోటి నుంచి ఆ ఒక ఆఖరి వచనం చూడండి. 22వ వచనం 22వ వచనం చదువు. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. చూడండి ఎంత గొప్ప నిరీక్షణ. ఎవరుకుంటున్నారండి ఈరోజు. నిజంగా మనం ఎన్నిసార్లు అంటాం దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేసిండు అంటాం కదా. మామూలుగా ఒక శోకంలో సహజంగా వచ్చే ఒక మాటలు ఏమంటున్నారంటే దేవుడు ఇంత అన్యాయం ఎందుకు చేసిండు ఈ యొక్క కుటుంబానికి, మా యొక్క కుటుంబానికి. అయితే యోగుతో పోల్చుకున్నట్లయితే ఒక పాయింట్ ఇంకా లేదండి, ఒక పాయింట్ ఇంకా లేదు. ఆయన ఒక విషయంలో 10 మంది సంతానము ఏకంగా మరణము తట్టినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. సమస్త ఆస్తులు అన్ని పోయినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఏది లేదు. ఆయన ఒక ఆరోగ్యం క్షీణించింది. ఎక్కడ చూసినాను ఆయనకు ఒక రోగం తట్టి ఉంటున్నది. ఆ ఒక్క పెంకులను తీసుకుని అతను ఎంతో వేదన కదా, అనుకుంటేనే మనకు తట్టుకోలేదు. అయితే దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే నువ్వు నిరీక్షణతో ఉన్నట్లయితే, దేవుని పైన నమ్మకంతో ఉన్నట్లయితే, మనం ఒక క్రైస్తవ బిడ్డలుగా అది మనకు చాలా అనుకోవచ్చు. మనం ఇతను ఇంత మాట్లాడుతూ ఉంటున్నాడు, ఒకసారి అటకి సహజం, నరులు కనుక సహజంగా ఆ ఒక లోటు అనేది మనకు తెలిసిపోతుంది, ఆ ఒక బాధ అనేది ఉంటది. అయినా ఏమంటున్నదంటే ఒకసారి యోగ ఒక విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఎందుకంటే ఆ ఒక యోగ ఒక ఓర్పు కొరకై, ఆయన ఒక క్యారెక్టర్ కొరకై మనం చూసినట్లయితే అదే ముందుగా 42వ అధ్యాయము 10వ వచనం ఏమంటున్నారండి, ఏమంటున్నారన్నా? 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు హల్లెలూయా. హల్లెలూయా.
ఇట్స్ అ వెరీ సింపుల్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ అ వెరీ సింపుల్ ఇన్వెస్ట్మెంట్. యా ముత్తూట్ ఫైనాన్స్ లో లేదు, యా ఒక మార్గదర్శిలో లేదండి. ఆయన ఒక ఓర్పు, ఆయన ఒక నిరీక్షణకు దేవుడు ఏం చేశాడంట? రెండంతలుగా. ఆయన ఏమన్నా ఆశించాడండి? ఈ యొక్క వేదనలో ఆయన ఒక ఆలోచన అనుకుంటే ఎంత సంతోషం అవుతుంది. మనకేమన్నా అయినట్లయితే మనము, మన యొక్క కుటుంబం, మన యొక్క పిల్లలు ఇదే కదా. టేప్ రికార్డర్ టైప్ ప్రేయర్ చేయమంటే ఎప్పుడైనా చూసారా? నేను, నా యొక్క కుటుంబం, నా యొక్క పిల్లలు ఇదే. అయితే ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నను యోగు ఎవరి గురించి ప్రార్థించాడంటండి? ఆయన ఒక స్నేహితుల గురించి ప్రార్థించాడంట. స్నేహితుల గురించి ప్రార్థించినట్లయితే ఆ ఒక్క క్యారెక్టరిస్టిక్స్, ఆ ఒక్క గుణం చూసి దేవుడు ఎంత మెచ్చుకొని ఏం చేశాడంట? ఈయనకు ఆశీర్వదించాడంట. హల్లెలూయా. మనం అనుకోలేము, మనము మన గురించి ప్రార్థించినట్లయితే మనకు ఆశీర్వాదాలు వస్తాయని అనుకోవద్దు. ఎందుకంటే ఎందుకు ఒక్కరి కొరకే ఒక్కరు ప్రార్థించుడి అంటున్నారంటే, మనము ఇప్పుడు క్షేమకరంగా ఉంటున్నామంటే ఎవరో ఎక్కడనో మన గురించి ప్రార్థిస్తా అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే విజ్ఞాపన ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యం. ఎప్పటికి మనము మనము మనం అంటే, మన రోజున ఒక వాక్యంలో చెప్పినట్టు ఆ ఒక ఎవరండి ధనవంతుని ఒక విషయం చెప్పాను కదా, మనము నేను మనము నేనంటే వెర్రివాడా అంటున్నారు. ఇక్కడ ఒక లేఖనాలలో చూసినట్లయితే ఎంత చక్కటి మనం అనుకోవచ్చు ఎందుకు ఇలాంటి ఒక శోధన. ఎందుకు శోధన అంటే, ఇక్కడ మనం మలాకి 3వ అధ్యాయం 3వ వచనం సహకరించండి. బుక్ ఆఫ్ మలాకి 3rd chapter 3rd verse. వెండిని శోధించి నిర్మలము చేయబడినట్లు కూర్చునింట్లో లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయనట్లు వెండి బంగారం నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలలో చేయను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆయన మనల్ని పరిశోధించి మన ఒక ఆత్మీయ జీవితాలను పరిశోధిస్తాడు. ఒక్కొక్కసారి అనుకోవచ్చు మనం ఏంది క్రైస్తవ బిడ్డలు కదా, మన ఒక జీవితాలు ఎంతో సాఫీగా ఉండాలి, ఎలాంటి ఒక శోధన ఉండకూడదంటే, దేవుడు ఇక్కడ ఏమంటా ఉంటున్నాడంటే, నేను నిన్ను ఆ ఒక బంగారము ఆ ఒక వెండిని ఏం చేస్తారండి? ఏం చేస్తారండి? మన ఒక భాషలో ఏమంటారు దాన్ని? మెరుగు చేయడం ఏమంటారు కదా, ఏమంటున్నారండి దానికి? ఏమంటున్నారండి? సానబట్టడం అంటే ద ప్లేటింగ్. దాన్ని ఏమంటున్నారంటే అందులో ఉండే ఒక కలముష్యము. ఎప్పుడండి? మామూలుగా నార్మల్ టెంపరేచర్లో అవుతుందండి. హై టెంపరేచర్ లో అది వేడబారాలి, ద్రవంగా మారాలి. అప్పుడు మాత్రమే అందులో ఉండే ఒక కల్ముషం అంతా మన ఒక జీవితాలలో ఇంకా పైన పాలిష్ పెడితే మనం మెరసలేమండి. ఆత్మీయంగా మనం మెరసాలంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అలాంటి ఒక పరిశోధిస్తాడు. మనల్ని ఎలా అంటున్నది, మనం ఎప్పటికీ సనగకూడదండి. ఎందుకంటే ఏమంటారంటే, ఆ ప్రోడక్ట్ కెనాట్ బి ఫినిష్డ్ అంటిల్ ఇట్ ఈస్ ప్రాసెస్డ్ అంటారు. అంటే ఒట్టి బియ్యం వేసాము అన్నం కాబట్టి అవుతుందండి. దానికి అనుకూలంగా మంట పెట్టాలి, అది ఉడకాలి. ఆ ఒక తాపమానం వచ్చినప్పుడు అప్పుడు అది ఏమవుతుంది? రుచికరంగా తినే పదార్థంగా అవుతుంది. నేను ఈ రోజుకి రోజున్నా నాకు ఏ ఒక్క శోధన రాకూడదు, నాకు ఏ ఒక్క వేదన రాకూడదు అంటే అది మన ఒక బ్రహ్మం. క్రైస్తవ బిడ్డలుగా ప్రతి దినము ప్రతి క్షణం ఒక పోరాటం అని నేను చెప్తా ఉంటున్నాను. నిజంగా ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితం. ఇక్కడ ఒక యోగు భక్తుని మనం చూసినట్లయితే ఎలా అంటా ఉంటున్నాడంటే, దేవుడు ఆయన ఒక నిరీక్షణ, ఆయన ఒక పరిస్థితులను చూసి రెండంతలుగా, ఎంతండి? రెండంతలుగా ఆస్వాదించినట్టు లేఖనాలు, నేను కాదండి లేఖనాలు చెప్తా ఉంటున్నాను. మనం అనుకోవచ్చు ఎన్ని రోజులు ఈ యొక్క శ్రమ అన్నట్లయితే, 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం చదివి సహకరించండి. 1 పేతురు 5వ అధ్యాయము తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు ఎంత కాలం అంటే కొంచెం కాలము, మనం కొంచెం కాలము ఓర్చుకొని ఉన్నట్లయితే ఈ యొక్క లోక యాత్రాన్ని ముగించుతామండి.
ఎలా ఉంటున్నది, ఏమంటా ఉంటున్నాడంటే ఇంతకాలం అంతకాలం అని చెప్పటం లేదండి. ఎంత చక్కగా మనం చిన్నపిల్లలకి చెప్తాం కదా, డాడీ కాళ్ళు నొప్పి లేస్తా ఉంటాయి నన్ను ఎత్తుకోవంటే ఇక్కడ నా దగ్గరలో ఉంటున్నది. 2 నిమిషాలు అంతే, 2 నిమిషాలు నడుచు, 2 నిమిషాలు మాత్రమే. ఆకలి అవుతానంటే ఇక్కడనే నన్ను హోటల్ ఉండేది, 2 నిమిషాలు నడుచండి కదా. ఎంత చక్కగా మనను ఆ ఒక దేవుడు ఆ ఒక చిన్న పిల్లలుగా ఎంత మంచిగా ఓదార్స్తా ఉంటున్నాడు అంటే చదవమ్మ మరొకసారి. కొంచెము కాలము మీరు శ్రమ పడిన కొంచెము కాలము మీరు శ్రమ పడినట్లయితే తానే మిమ్మల్ని ఆ, పూర్ణులుగా చేసి ఆ, స్థిరపరిచి బలపరచు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ ప్రత్యక్ష ఏం కదా, ఆ ఒక ఇంజెక్షన్ కు భయపడి కొన్ని మంది హాస్పిటల్లో గవర్నమెంట్ కదా, ఇంజెక్షన్ అంటే హాస్పిటల్కి వెళ్ళము. అయితే టాబ్లెట్ కంటే ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ గా బాడీకి వెళ్తుంది. మనం ఏమనిపిస్తామంటే అరే నొప్పి కలుగుతుంది, పెయిన్ అంటారు. వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్.